వెంకటరెడ్డి గారు, చెప్పండి మేడం. ఏదైతే సాగులో చెప్పండి. ఉందో ఆ భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తాము అంటున్నారు. అది సమంజసమే. కాకపోతే ఇక్కడ కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇందులో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయంటారు? అంటే గవర్నమెంట్ కూడా సాగులో లేని భూముల్ని టోటల్గా ఫిల్టర్ చేయగలదా? గతంలో అవకతవకలు జరిగాయి, రైతులు కాని వారు కూడా ఎంతో లబ్ధి పొందారు, నా అనుకున్న వాళ్ళందరికీ కూడా ముట్ట చెప్పారు అన్న అపవాదులు గత ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కేవలం సాగు చేసే భూమికే ఇస్తామంటున్నారు. ఓకే, అది ఓకే అయినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ఎందుకు కండిషన్స్ పెడుతున్నారు? అందరికీ ఇవ్వచ్చు కదా, భూమి ఏదైనా సరే ఇవ్వచ్చు కదా, టోటల్గా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో దానిని ఫిల్టర్ చేయడం తప్పు అంటారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అర్హులు ఉన్నారో ప్రాపర్గా అది వెళ్ళే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డుపడవలసి వస్తుంది? దీన్ని మీరు సమర్థిస్తారా, లేకపోతే అపోజ్ చేస్తారా? ఇప్పుడు లైవ్ లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా మిత్రులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి, బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడినటువంటిది అన్ని విన్న తర్వాత రైతుల కేంద్రంగా ఇవాళ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నమాట వాస్తవం. రైతుల మెడకు ఉరివేసేటువంటి ప్రయత్నం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు శతవిధాలా చాలా వేగంగా ప్రయత్నం చేస్తుండనేటువంటిది ఈ మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి మనకు అర్థమవుతున్నటువంటిది. నేను రైతు సంబంధించినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిన్న తీసుకున్న మోదీ గారి నాయకత్వంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. దాని గురించి నేను చర్చకి ఇప్పుడు పోను, కానీ చాలా గొప్ప మార్పులు నిన్న వచ్చినటువంటిది. నేనేమంటున్నా అంటే రైతు బంధు, రైతు భరోసా అయిన మాట వాస్తవం. సరే, మీరు పేర్లు మార్చినారు, ఊర్లు మార్చినారు, మాకు అభ్యంతరం లేదు. ఇవల్ల సాగు చేసినటువంటి భూమికి మేము రైతు భరోసా ఇస్తామనేటువంటి సన్నాయి నొక్కులు వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే విడ్డూరంగా కనపడుతున్నటువంటిది. వ్యవసాయం చేసినటువంటి, సాగు చేసిన అనే మాటలు ఇప్పుడు కూడా మిత్రులు నర్సయ్య గారు కూడా మాట్లాడుతున్నారు. అనేక కుట్రలు దాని వెనకాల జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు రైతులు అనేటువంటి దాని కింద మొత్తం తెలంగాణలో అధికార లెక్కల ప్రకారంగా 1,56,00,000 విస్తీర్ణము సాగుకు యోగ్యముంది, వ్యవసాయానికి యోగ్యముంది అనేటువంటిది ప్రభుత్వ లెక్కలు చెప్తున్నటువంటిది. దాంట్లో 1 ఎకరా లోపు ఉన్నటువంటి రైతులు 24,24,870, 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 17,72,675. ఇది ప్రభుత్వ లెక్కలే, నా లెక్కలు కావు, భారతీయ జనతా పార్టీ లెక్కలు కావు. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 11,30,000, 4 ఎకరాల లోపు ఉన్నటువంటి 6,54,000, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 6,54,000. ఇది లెక్కేస్తే నాకు సుమారుగా 64 లక్షలు వచ్చింది. మొత్తం రైతుల సంఖ్య, రైతు బంధు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఎందుకంటే 2018-19లో 50 లక్షల రైతులు ఉన్నటువంటి, పట్టాదారులు ఉన్నటువంటివి ఇవాళ 70 లక్షలకు వచ్చినటువంటి మాట వాస్తవం. అది కుటుంబాలు విడిపోవడము రకరకాలుగా జరుగుతుంది, మనకు అందరికీ తెలిసింది మేడం. అది ఇవల్ల కేవలము 25 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళు 9,000 మంది అనేటువంటిది ప్రభుత్వ లెక్కలు చెప్తున్నది. 100 ఎకరాలకు ఇస్తున్నారు, గుట్టలకు ఇస్తున్నారు, చెట్లకు ఇస్తున్నారు, పుట్టలకు ఇస్తున్నారని భాష ప్రయోగాన్ని కాంగ్రెస్ నాయకులు సిగ్గుపడాల మాట్లాడడానికి. గుట్టలు రాళ్ళకి ఇవ్వమని ఎవరన్నారండి? గుట్టలు అడవి ప్రాంతం లోపల, ట్రైబల్ లంబాడీలు ఉన్నటువంటిది చెంచు ప్రాంతాల లోపల గుట్టలను కూడా వాళ్ళు దున్నుకుంటున్నటువంటి ఒక పంట వాళ్ళు వేస్తారు వర్షాకాలం లోపల. అవి తీసేయవలసినటువంటి ఉంటే తీసేయండి, వెంచర్స్ చేసినటువంటి రియల్ ఎస్టేట్ ఉంటే తీసేయండి, కానీ ఫామ్ హౌస్లు ఉన్నటువంటి వాటిని తీసేయండి. ఇది తీసేయడానికి గంట సమయం పడుతుంది. రియల్ ఎస్టేట్ అంటున్నారు, హెచ్ఎండిఏ నుంచి తీసుకోండి. ఎక్కడ ఉంటుంది మేడం? మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో చుట్టూ కొంత ఏరియా ఉంటే ఉండొచ్చు. అన్ని గ్రామాలలో రియల్ ఎస్టేట్ ఉందా? కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభం లోపల, దివాలా వైపు పరిగెడుతున్నటువంటి పరిస్థితుల లోపల ఏది ఎట్లా తగ్గించాలి ఎవరు చెప్పమన్నాడు? 5,000 10,000కు బదులుగా 15,000 ఇస్తామని మేనిఫెస్టోలో ఎట్లా పెట్టినారు? మేనిఫెస్టోలో మీరు చేస్తున్నది ఏంది? మేనిఫెస్టోలో చేసింది ఒక్కటని వాళ్ళు అమలుపరిచినారా? ఒక్క బస్సులు మీరు అంటున్నారు, బస్సులకు సంబంధించి మహిళలకు, అది కూడా బస్సులు తగ్గించేసినారు. దాంట్లో సమస్య, దాంట్లో నేను చర్చకపోను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రైతులు అనేటువంటి వాళ్ళు 70 లక్షల మంది రైతులు పట్టా పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళకి మీరు రైతు బంధు అనేటువంటి గత ప్రభుత్వం మంచికో చెడ్డకో ఇచ్చింది. వాళ్ళు చేసినటువంటిది కూడా ఏంది, పెద్ద గొప్ప కార్యం ఏం లేదు. 25-26 వేల కోట్ల బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు 15,000 కోట్లు దీనికి ఇచ్చి, మిగతా జీతభత్యాలకు ఇచ్చి, డెవలప్మెంట్కి కావాల్సిన, వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, లేకపోతే పనిముట్లు కానీ, ట్రాక్టర్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ చేయవలసినటువంటి అన్నిటిని వాళ్ళు ఎగ్గొట్టి రైతుకి ఏం చూపించారు? చూడండి మీ ఖాతాలో డబ్బులు ఇస్తున్నాం అనేటువంటి ఒక రకమైనటువంటి బలహీనత కోణంలో వాళ్ళు నెట్టుకొచ్చినారు. కేసీఆర్ చేసింది కూడా తప్పు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్నిటికీ సున్నా హల్లి కప్పేటువంటి పరిస్థితులు ఇవాళ కనపడుతున్నటువంటిది. సాగు అంటే ఏమిటి?
సాగు అంటే రైతు అంటే ఎవరు ఇలా నిర్వచనం ఇవ్వాలి. రైతు అంటే తెల్ల కార్డు ఉన్నటువంటి వాళ్ళు రైతు అంటే పెన్షనర్, ఒక ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ రైతా కాదా? ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి 2 ఎకరాల పొలాన్ని సేద్యం చేస్తున్నటువంటి రైతు అవునా కాదా? ప్రభుత్వ ఉద్యోగం 5-6 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి మరి వ్యవసాయం చేస్తున్నాడు, పంట పండిస్తున్నాడు, వ్యవసాయానికి తోడ్పడుతున్నాడు, అధిక ఉత్పత్తికి తోడ్పడుతున్నాడు, మోడర్నైజ్ చేస్తున్నాడు. ఎందుకంటే సాధారణంగా ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు, లాయర్లు, అడ్వకేట్లు వీళ్ళంతా రైతులు కదా. అధునాతన పద్ధతుల లోపల వాళ్ళు వ్యవసాయం చేసి వ్యవసాయ రంగానికి, దేశానికి వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు తీసుకొస్తున్నటువంటి వాళ్ళంతా రైతులే కదా. చిన్నకారు రైతులు ఉన్నారు, మధ్యకారు రైతులు ఉన్నారు, కొంత భూస్వాములైనటువంటి రైతులు కూడా ఉండవచ్చు. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఇవాళ వీళ్ళకి ఎట్లా కొట్టాలా? రైతు అంటే ఒక టీచర్ ఉంటాడండి, నాకు తెలుసు టీచర్లు, ఊర్లలో ఉండేటువంటి టీచర్లు ఉన్న 4 ఎకరాలను పర్ఫెక్ట్గా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు పెట్టుబడి కాదా వాళ్ళకు? అంటే జీతం ఉన్నది కాబట్టి వదిలేస్తారా? అంటే హైదరాబాద్లో 4 ఇండ్లు ఉన్న ఒక ఇల్లు తీసేస్తారా? మీరు ఏం మాట్లాడదలుచుకుంటారు? ఇవాళ ప్రజలు రెచ్చగొడుతున్నారు, మీరు భూస్వాములను రెచ్చగొడుతున్నారు. భూస్వాములు ఎక్కడున్నారో చెప్పండి, చెప్పినటువంటి వాళ్ళకి తగ్గించండి. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఎవరికి ఎగ్గొట్టాలో అనేటువంటి పద్ధతి లోపల ఇవాళ ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్యాబినెట్ సబ్ కమిటీ చేసినారు, ఏది బట్టి విక్రమార్కాదిలో ఊరంతా తిరిగినారు, రాష్ట్రం అంతా తిరిగినారు, 6 నెలల నుంచి అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రు, క్యాబినెట్లో చర్చ చేసిండ్రు, నిన్న మొన్నమల మీటింగ్లు అవుతున్నాయి. కాబట్టి ఇవాళ ఏం చేయాలో లేనటువంటి ఒక నిస్సాయ పద్మ వ్యూహం లోపల తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిక్కుకొని ఉన్నది. ఇది రైతులు తెలుసుకోవాలంటదిగా. రైతులు, భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉంది. మా విధానం కూడా అదే. రేపు ఎల్లుండి మా సమావేశాల్లో మేము సంక్రాంతి వరకు టైం ఇస్తున్నాము, ఏం జరగబోతుంది అనేటువంటి దాని కింద. కాబట్టి ఇవి రైతులకు చేసేటువంటి అన్యాయం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు ప్రభుత్వానికి అంతిమ గడియలో అని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. కాబట్టి ఇవాళ మేము అంటున్నది ఏంటంటే ఎవరిని తొలగించాలా? ఎవరు ఏమన్నారు? గుట్టలకు రాళ్ళకు ఉంటే తీసేసేయండి. అది దీనికి చర్చ పెట్టి ప్రజల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చి భూస్వాములు, సాధారణ రైతులు, మధ్యతరగతుల మధ్య మనస్పర్ధలు కలిగించేటువంటి పద్ధతుల పలు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఘోరంగా విఫలమైనటువంటి మాట వాస్తవము. కాబట్టి దీంట్లో మీ లెక్కలే చెప్తున్నాయి, ఎవరు ఎంతమంది ఉన్నారు అనేటువంటి చెప్పడం జరుగుతున్నటువంటిది. కాబట్టి ఒక పంట పడుతుంది. ఇప్పుడు చెరుకు ఉంది మేడం, చెరుకు, పసుపు ఉన్నది, అవి ఒక పంట మాత్రమే, ఇంకో పంటకు ఉండదు అక్కడ. కొన్ని ఇప్పుడు తీసుకున్న టైం ఎటువంటి టైం తీసుకుంటే రైతులను ముంచడానికి, నిండా ముంచడానికి. ఇప్పుడు యాసంగి పంట అంటాం తెలంగాణలో. యాసంగి పంట వర్షాకాలంలో పండినటువంటి పంట లోపల సగం మాత్రమే సేద్యం చేస్తారు. కాబట్టి గతంలో ప్రభుత్వం ఏం చేసింది? రైతుకు పెట్టుబడి సహాయం ఉండాలా, పంట పండినా పండకపోయినా వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే చాలు. వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నమాట గొప్ప నిర్వచనం నేను ఇచ్చినటువంటిది. అంటే దున్నుకోవడానికి, సేద్యం చేయడానికి, పంట పండించడానికి ఉండాలి. దాంట్లో గుట్టలు లేకపోవచ్చు, దాంట్లో వెంచర్స్ లేకపోవచ్చు. దానికే 2 పంటలకి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మాట వాస్తవం. అది పెట్టుబడి. రైతులు మీరు వల్ల ఆత్మగౌరవము, రైతుని వల్ల ఆత్మక్షోభకు గురి చేస్తున్నటువంటిది. రైతుకు పరీక్షలు పెడుతున్నారు. మీరు ఏమంటున్నారు? రిమోట్ ద్వారా సెన్సింగ్ చేస్తాము, దరఖాస్తు పెట్టుకోవాలా? ఏందండి రైతుల గురించి ఇదా మీరు చెప్తున్నటువంటిది? రైతు యొక్క ఆత్మ క్షోభిస్తున్నది వల్ల. అంటే రైతు మీ ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు గురించి మీరు ఇచ్చేటువంటి ముష్టి డబ్బు ఏదైతే ఉన్నదో దాన్ని కోణంగా తీసుకొని వాళ్ళ రైతులను దోపిడీ చేయడానికి మీరు ప్రయత్నం చేసేటువంటి ధైర్యం వల్ల తెలంగాణ రైతాంగము, తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు తప్ప ఒకరి మీద దాడి పెట్టినటువంటి పరిస్థితి. అటువంటి ఆత్మ గౌరవ ప్రస్థానం ఉన్నటువంటి తెలంగాణ సమాజం లోపల రైతాంగాన్ని మీరు అవమానం చేసేటువంటి పద్ధతుల వల్ల మీరు ప్రయత్నం చేస్తున్నటువంటిది. మీరు ఏం చెప్తున్నారు ఇవాళ? సాగు అంటే ఏంటి? నేను అడుగుతాను ప్రశ్న, నర్సయ్య గారు చెప్పాలా? సాగు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి, రిటైర్ అయిన ఉద్యోగికి, ఒక లాయర్కు, ఒక అడ్వకేటు సాగు చేస్తున్నాడు. మీరు ఇస్తారా? ఇలా ఆదాయ పన్నుని తీస్తున్నారు. ఆదాయ పన్ను అనేక రకాల గ్రామాల లోపల లోన్ల కోసం కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి రైతు అంటే రైతు, ఎవరు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు రైతు. ఎంత భూమి ఉన్నది అనేటువంటిది అనవసరం. పెట్టండి, మీరు 10 ఎకరాలు పెడతారా, 7 ఎకరాలు పెడతారా? ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతుందో అంటే వెంకటరెడ్డి గారు, ఓకే, ఒక రైతుకి, చిన్న సన్నకారు రైతులకి భూములు ఉంటాయి, వారు వ్యవసాయం చేస్తారు, ఓకే, ఇంతవరకు బాగుంది, దానికి సంబంధించి రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ భూమి ఉంటే ఇచ్చేయాలి, అది సాగు చేసినా సాగు చేయకపోయినా ఇచ్చేయాలి అంటారా? అయితే అంటే సాగు చేయకపోయినా సరే సాగు అనేది మీరు తెచ్చే నిర్వచనం అండి. గత ప్రభుత్వాలు చేయలేదు. వాళ్ళు ఒక 10-12 దశల వారీగా ఇచ్చినటువంటిది. సాగు అంటే ఏమిటండి? సపోజ్ నా ఎగ్జాంపుల్ తీసుకోండి. నాకు ఒక 8 ఎకరాలు ఉంది, హైదరాబాద్కు ఒక 30 కిలోమీటర్ల దూరం లోపల. దాంట్లో 4 ఎకరాలు ఏంటంటే తరి మాగాని అంటాము, వ్యవసాయ వాళ్ళు నీటి వసతి ఉంటుంది, నేను వాడు సేద్యం చేస్తాను. ఒక 5 ఎకరాల పొలం ఏంటంటే వర్షాకాలంలో మాత్రమే నేను పంట వేస్తాను. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? వల్ల తీసుకున్న టైం ఎటువంటి టైం తీసుకుంటారు తెలుసా? ఇలా కొలతబద్ద తీసుకుంటున్న టైము చాలా దారుణంగా ఉన్నటువంటిది, రైతుకు వ్యతిరేకంగా ఉన్నటువంటిది. యాసంగి పంటలో 50% మాత్రం వర్షాధారంగా లేనటువంటి భూములను వర్షం లేనప్పుడు వాళ్ళు సేద్యం చేయరు, దాన్ని కొలతబద్ద తీసుకుంటున్నారు. తీసుకొని మీరు నిర్ణయిస్తే అన్యాయం జరుగుతుంది కదా.
మీరు ఇప్పుడు ఇవ్వండి, ఏమవుతుంది? మీ కార్పొరేషన్ చైర్మన్లకు ఎందుకు ఈ జీతాలు? ఎందుకు మీ క్యాబినెట్కి సంబంధించిన వాటికి ఎందుకు? మీ పనికి మాలిన విధులు నిధులు లేనటువంటి కార్పొరేషన్లను మీరు క్రియేట్ చేస్తున్నారు కదా, రాజకీయ అవసరాల కోసం హంగామా చేస్తున్నారు కదా, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా. రైతుకు వచ్చేటప్పటికి ఇవన్నీ అడ్డం వస్తున్నాయి మీకు డబ్బుకు సంబంధించినటువంటి విషయం లోపల. కాబట్టి ఏ ప్రభుత్వమైనా రైతు వ్యతిరేక విధానాలతో అంతిమ గడియలే, ఆ ప్రభుత్వానికి అంతిమ గడియలే ఉంటాయి తప్ప దీంతో తేలిపోతుంది తెలంగాణ సమాజం లోపల. రైతు భరోసాకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు అనుసరించే విధానము చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి దాంట్లోకి వెళ్ళి ధైర్యం లేదు. వాళ్ళు ఇవాళ కూడా నేను చెప్తున్నాను, సబ్ కమిటీ అనేక ఘర్షణలు పడుతున్నటువంటిది. ఇన్ని చేసిన తర్వాత 6 నెలల నుంచి ఏం చేయాలని అర్థమైతే లేదు. తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. గ్రామాల్లో వాళ్ళు వెళ్ళడం లేదు. గ్రామంలో ఈ ప్రభుత్వం మీద 1 సంవత్సరం లోపల ఇంత పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి అసంతృప్తి వస్తుందని చెప్పి నేనైతే ఊహించలే. ఇంకా 5 ఏళ్ళు టర్మ్ ఉంటారేమో, ఇంకా తర్వాత వస్తారేమో అని అనుకున్నటువంటి పరిస్థితుల లోపల ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ అయినప్పుడు కూడా పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పాలన మాటలు నీచి మూటలు అనేటువంటి పద్ధతి లోపల జరుగుతున్నది. కాబట్టి ఇవాళ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రజలు ప్రతిఘటిస్తారు. భారతీయ జనతా పార్టీ ఆ కోణం లోపల ఉద్యమాలను మేము తయారు చేస్తున్నాము. మేము దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా 3-4 తారీఖు లోపల మా కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు చేయబోతున్నాము. కాబట్టి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఏ అన్యాయం జరిగినా కూడా మీరు ప్రచారం ఏంటంటే టీవీలలో చేస్తున్న ప్రచారం, ప్రెస్లో కనపడుతున్నట్టు మంత్రులు గుట్టలు రాళ్ళు చెట్లు పుట్టలు తీసేయండి సార్. అవి వ్యవసాయం చేస్తున్నాడు ఇవ్వండి. ఒక పంట ఏందండి? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం హోల్డ్ అవునండి.